ప్రస్తుతం వరుస సినిమాలతో హుషారెత్తిస్తున్నాడు నారావారి అబ్బాయి. లేటెస్ట్ రిలీజ్ అయిన 2 సినిమాలు హిట్ అవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడనిపిస్తుంది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన సావిత్రిలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసి వరేవా అనిపించుకున్నాడు. పవన్ సాధినేని డైరెక్షన్ లో వచ్చిన సావిత్రి సినిమాలో నందిత హీరోయిన్ గా చేసింది. అయితే సినిమా సక్సెస్ అయిన కారణంగా ఓ ఇంటర్వ్యూ అటెండ్ అయిన నారా రోహిత్ కు షాకింగ్ క్వశ్చన్స్ తన ముందు ఉంచారు. జూనియర్ కు బదులుగా నారా రోహిత్ ను తయారు చేస్తున్నారా అన్న సంచలన ప్రశ్న అడగగా ఒక్కసారిగా షాక్ అయిన నారా రోహిత్, తను ఆల్రెడీ స్టార్, అలాంటిదేమీ లేదు, నాకు నేను సినిమాలు తీసుకుంటూ పోతున్నాను అంటున్నాడు. అదే ప్రశ్నను మళ్లీ వేరే విధంగా అడగసాగారు వ్యాఖ్యాత. జూనియర్ ను కావాలని అవాయిడ్ చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా నారా రోహిత్ ను సందిగ్ధంలో పడేసింది. అయితే షాక్ అయిన వెంటనే తేరుకొని తాను ఎవరికి క్లోజ్ కాదని, అలాగని ఎవరికి వ్యతిరేకిని కానని అన్నారు. సో ఈ మాటలను బట్టి తాను తార్కుతో పెట్టుకునేంత వాడిని కాదంటూనే మళ్ళీ నా రూట్ నాదే అన్నట్లు జవాబిచ్చాడు రోహిత్. లేటెస్ట్ గా సావిత్రి సినిమాతో తాను యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న రోహిత్ రానున్న రాజా చెయ్యి వేస్తే సినిమాలో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకోనున్నాడు. మినిమం బడ్జెట్ తో టేబుల్ ప్రాఫిట్ సినిమాలను తీస్తూ నారా రోహిత్ ఒకప్పటి విక్టరీ వెంకటేష్ స్టామినాను కొనసాగిస్తున్నాడని సావిత్రి దర్శకుడు పవన్ సాధినేని పొగడటం జరిగింది. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్